ఈ రీతిగా ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఈ సువార్త ఈ కృతజ్ఞత కూడికను జరిగించుకోవాలని గడిచిన నెల నుండి సుమారుగా వారు చెప్తూ వచ్చారు. నేను పెడతానమ్మా కంగారపడకు అని చెప్పేసి ఈరోజు అని చెప్పి గడిచిన వారంలో చెప్పాను. గడిచిన వారంలో వచ్చి ఆదివారం నాడు ఏర్పాటు చేసుకోమ్మా అని తెలియపరిచాను. అలాగే అన్నారు. ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తూ వారి బిడ్డలకు దేవుడిచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతగా దేవుణ్ణి ఘనపరచాలని, మహిమపరచాలని, అది మీ అందరూ ఉండాలని, అలా అందరూ ఉండాలంటే ఇలా సువార్త జరిగితే అందరూ ఉంటారు కదా అనే ఉద్దేశంతో మరి వారు సుబ్బారావు గారు అలాగే అనంతలక్ష్మి గారు కూడా ఎంతో ఆశతో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి మీ అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా మరి పాలు పొందుతున్నందుకు దేవుడికి మహిమ. అలాగే సువార్త దండయాత్ర కూడా అందు నిమిత్తమై కొంత భాగం మరి సువార్త ప్రకటించడానికి కూడా దేవుడు వారిని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ. అయితే మరి సువార్త కూడా ప్రకటించడానికి కూడా మరి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా ఆసక్తితో ఎంతగానో మీరందరూ కూడా ఎవరో రమ్మంటే రావట్లేదు, కానీ దేవుల్లో ఉన్నటి ఆ ఆనందాన్ని బట్టి, ఆ ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని బట్టి దేవుని నామాన్ని సువార్త ప్రకటించాలి, అందులో మేము పాలిభాగస్తులుగా ఉండాలని ఆశతోనే మీరు అందరూ వస్తున్నట్లుగానే కనిపిస్తుంది. మిమ్మల్ని మనిషికి మీరు రండి అని చెప్పేది కాదు. కానీ ఎవరు అయితే ఆసక్తి కలిగి అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఈ విధంగా సువార్తలో పాలు పొందుతూ సువార్త సభలో కూడా పాలు పొందులందులకై మీకు వందనాలు. ఇందుకొరకు మీరు అందరూ చేయిస్తున్న ప్రార్థనలు బట్టి వందనాలు. అలాగనే మరి ఈ యొక్క సమయంలో, ఈ రాత్రికాల సమయంలో సహోదరి యొక్క ఆనందం ఏంటంటే రక్షణను బట్టి, బిడ్డలను రక్షణ, ఆ రక్షణను బట్టి బిడ్డలు దేవుని స్వాధీనంలో, దేవుని ఆధీనంలో, దేవుని చిత్తంలో నా బిడ్డలు ఉండాలి. ఇది మంచి ఆలోచన, ఇది మంచి ఉద్దేశం కదా. ఎందుకునంటే లోకమంతా కలుషితం అయిపోయింది, లోకమంతా చెడిపోయింది. ఎక్కడ చూసినా విచ్చలవిడిదనం ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా స్వేచ్ఛ ఎక్కువైపోయింది, అదుపు అద్దులు లేవు. నేటి కాలంలో చాలా భయంకర వాతావరణం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డల గురించి తల్లిగా, తండ్రిగా ఎంతో బాధపడుతున్నట్టు వారు లేకపోలేదు. ఎందుకంటే బిడ్డలు బయటికి వెళితే ఏ వార్త వినాలో, ఎందుకంటే ఆ బళ్ళు అలా నడుపుతూ చూసినప్పుడు, ఆ మోటార్ సైకిళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు, లేదంటే బయటికి వెళ్ళి ఏ సిక్కులు తెస్తాడో, ఏ గొడవలు తెస్తాడో, ఎవరితో ఏ తగులు వస్తాయో, ఏ యొక్క రీతిగా, ఎందుకంటే అవనస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. మన దృష్టిలో వారు మంచిగా కనిపించవచ్చు, కానీ బయటికి వెళ్ళాక ఎలాగుంటున్నారు అని చూసినప్పుడు, ఇతరులను చూసినప్పుడు భయం వేస్తుందండి. ఇలాంటి దినాల్లో, ఇలాంటి దుర్దినాలు ఇది అంచె దినాలు, అపాయమైన కాలములు అని చెప్పి చెప్పబడుతున్నటి యొక్క మాటలకు అనుగుణంగా ఉన్నటి దినాల్లో మరి ఆ తల్లి వలె ప్రతి ఒక్కరూ కూడా, నా బిడ్డలు కూడా దేవుని స్వాధీనంలో ఉండాలి. ఒక రక్షణే సరిపోదు, కానీ వారికి నిత్యము కూడా ఆ సహవాసంలోకి నడిపిస్తూ, కుటుంబ ప్రార్థనలోకి ఏకీభవిస్తూ, వారు బైబిల్ చదివిస్తూ, ప్రార్థనలు ప్రోత్సహిస్తూ, ఎప్పటికప్పుడే ప్రభు గురించి వారితో మాట్లాడుతూ, వారితో అనేక విషయాలు మరి వారికి ఏమర్థమైనాయో వారి మాటలు మనం వింటూ, వాళ్ళకు కొంచెం ఏవండి గైడెన్స్ ఇస్తూ, అంటే మంచి ఆలోచన ఇస్తూ, మనం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ ఉంటామో ఒక రోజున ఆ బిడ్డలను బట్టి మనం సంతోషిస్తాం. ఈ బిడ్డలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అవునండి, ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మన బిడ్డలను దేవుని యొక్క చిత్తంలో, దేవుని స్వాధీనంలో ఉండినట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. మంచిది. మరి ఆ సహోదరి యొక్క ఆశను బట్టి దేవుడికి మహిమ. దేవుడు ఆమె ఆశ సంపూర్ణంగా తీర్చి
రానున్న దినాలు ఆ బిడ్డలను దేవుడు ఉన్నతమైన రీతిలో దేవుని కృప కొరకై ఆ బిడ్డలను దేవుడు వర్ధిల్ల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు పిల్లారా, మరి ఇంతవరకు పాటల ద్వారాగా ప్రభువుని కీర్తనల ద్వారాగా స్తుతించాం, ఆరాధిస్తూ వచ్చాం. ఈ ఆరాధిస్తున్నటి లేక ఆరాధించబడుతున్నటి యొక్క ఆ దేవదేవుడి గురించి ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దానికంటే ముందుగా మనం గమనించవలసింది ఏంటి అంటే, దేవుడు అంటే ఒక వ్యక్తి అని, ఒక స్వరూపమని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తక్కువ చేసి చూస్తారు, తక్కువ చేసి అనుకుంటారు, తక్కువ చేసి మాట్లాడుకుంటారు. దేవుడు కూడా ఒక మనిషి లాంటి వాడు అన్నట్టుగా. కానీ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉనికి ఏమై ఉన్నదో ఒక 7 మాటలు ఈ రాత్రి మీకు తెలియజేయాలనేది మా ఉద్దేశం. దానికి ముందుగా దేవాది దేవుడైన ప్రభు ఆయన పరలోకంలో భూమి మీద ఏ విధంగా అయితే కోట్లాది మంది ఉన్నారో ప్రజలు, వీళ్ళందరూ దేవుడి చేత సృష్టించబడిన వారు, దేవుని చేత నిర్మించబడినటువంటి వారు. అలాగే పరలోకం కూడా దేవుని చేత నిర్మించబడింది. పరలోకంలో దేవదూతలు ఉంటారు, శరాపులు ఉంటారు, కెరూబులు శరాపులు అంటే దూతలు ఉంటారు, మహాదూతలు ఉంటారు, జీవులు ఉంటారు. అలాగే వర్తమానం పంపించే దూతలు ఉంటారు. ఈ రకంగా చూస్తూ పోతే ఆ కోట్ల మంది పరలోకంలో ఏం చేస్తారు అంటే, సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త నిర్మాణమునకు ఆధారభూతుడు, సమస్త మానవ జాతిని కూడా నిర్మించినటి ఆ ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఆయన నిత్యము కూడా ఆరాధించబడుతూ ఉంటాడు. దేవదూతల ద్వారా కోట్ల మంది దేవదూతలు ఆ సృష్టికర్తని దేవుని సముఖంలో వారు ఆరాధిస్తూ ఉంటారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు. కానీ ఆ దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయనను ఆరాధిస్తున్నటి దూతల గురించి తెలుసుకోవాలి. ఒక మాట, ఆయన ఆరాధిస్తున్నటి యొక్క దూతలు వాళ్ళు ఎటువంటి మహిమ కలిగి ఉన్నారు, ఎటువంటి శక్తి కలిగి ఉన్నారు, ఎటువంటి అధికారం కలిగి ఉన్నారు అని చూస్తే, పరలోకంలో ఉన్నటి ఒక సామాన్యమైన దూత ఈ భూలోకంలో ఉన్నటి సమస్త మానవ జాతిని అందరినీ కూడా ఈ మానవ జాతిని అంతటినీ కూడా ఒక్క మాటలో ఏది చెయ్యాలని ప్రభు అవకాశం ఇచ్చాడు దాన్ని చేయగలడు. సంహారం చేయగలడు, రక్షించగలడు. కాబట్టి సర్వలోకమంతా ఏకమైన ఒక్క దూతను ఏమీ చేయలేరండి. దూతకు అంత మహిమ ఉంది. అంత మహిమ ఉన్నటి దూతకు ఒక దూతకు, ఒక సామాన్యమైన దూతకు అంత మహిమ ఉంటే, మహాదూతలు ఉన్నారు, పెద్దలు, జీవులు, వాళ్ళందరూ కూడా కోట్ల మంది ఉన్నారు అక్కడ ప్రభు సముఖంలో. వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? 6 రెక్కలు కలిగి ఉంటారు. 2 రెక్కలతో ముఖము కప్పుకుని, 2 రెక్కలతో పాదాలు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ
2 పాటలు 3 పాటలు పాడి ప్రభువుని ఆరాధన చేశాం. కానీ అక్కడ నిత్యము కూడా ఆరాధిస్తూనే ఉంటారండి. అయితే 2 రెక్కలు ముఖం ఎందుకు కప్పుకుంటారు అంటే డైరెక్ట్గా ఆయన మహిమను చూడలేక, రెండో వైపును చూస్తే తాము మరుగుపరచబడి అంటే తగ్గింపుకు తగ్గించుకుని ఆ దేవుణ్ణి ఆరాధించాలని. అలాగే కాళ్ళు ఎందుకు కప్పుకుంటున్నారు? ప్రియమైన దేని బిడ్డలారని గమనిస్తే చూడండి, ఒక అధికారి వచ్చి మన ముందు కూర్చున్నప్పుడు మనం వాళ్ళ ముందు కాళ్ళు ఆరసాపని కూర్చోగలుగుతామా? కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఆడిస్తా కూర్చుంటారు చూడు చాలామంది. అలాగ ఆడించగలుగుతామా? ఎందుకని? ఆయన గొప్పవాడు. ఆయన ముందు మనము కాళ్ళు కనపడము. అవసరమైతే బైబిల్లో ఉంది, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నిత్య జీవమునకు వారసుడవటానికి నేను ఏం చేయలేని సాష్టాంగ నమస్కారం చేశాడు. అధికారం కలిగినటువంటి వాడు. ఏవండి, మొక్కాళ్ళు ఉంచితే కాళ్ళు ఎక్కడికి వెళ్తాయి? వెనక్కు ఉంటాయి. ఏవండి, ఒక సామాన్యంగా ఒక మనుషుడుగా వచ్చాడు, మనిషి కుమారుడుగా వచ్చాడు యేసు ప్రభు. అయినప్పటికీ ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మరి దూతలు కాళ్ళు కప్పుకుంటున్నారు అంటే వారు మాత్రం కనిపించకూడదు, వారు స్తుతులు మాత్రమే కనిపించాలి. వారు కనిపించకూడదు, వారు గణపరుస్తున్నటికి ఆ ఘనత కనిపించాలి, దేవుడికి మహిమ రావాలి. మేము కనిపించకూడదు, మా ఆరాధన కనిపించాలి. మేము కనిపించకూడదు, మా స్తుతులు కనిపించాలి. మేము కనిపించకూడదు, ఆయనే కనిపించాలి. మా ఆరాధన ద్వారా ఆయన మహిమపరచబడాలి అని ఆ కోటాను కోట్ల మంది దేవదూతలు ఆ దేవదేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారండి. ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటి వారలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ దేవదేవుడి గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆరాధించబడుతున్నది దేవుడు. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఈ రాత్రికాల సమయంలో మనమందరం ఆరాధిస్తున్న, ప్రపంచం అంతా ఆరాధించవలసినటి ఆ దేవదేవుణ్ణి ఆ దూతలు పిల్లరా వారు మరుగు చేయబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ దేవుడికే మహిమ రావాలి. దేవుడు స్థానములో ఎవ్వరు ఉండటానికి వీలు లేదు, హక్కు లేదు. దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. ఆయన ఏమై ఉన్నాడు అనేక కోణాల్లో నుండి అనేక సందర్భాల్లో ఎన్నో విషయాలు ధ్యానం చేశాం. ఈ సమయంలో కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. అందుట్లో కొన్ని మాటలు మనం ఎన్నో మాటలు అవ్వచ్చు, అయినప్పటికీ కూడా మనం ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుటూ నిందారహితుడివై ఉండు. ఆగమ్మ, సాక్షాత్తు దేవుడు కనిపించడు కానీ దేవుని ప్రత్యక్షత మాత్రం కనిపిస్తుంది. ఏంటి అంటే వాక్కు ప్రత్యక్షం అవుతుంది. దేవుడు, ఆయనకి ఒక స్వరూపం లేదు. ఆయన వాక్కు ప్రత్యక్షమై వాక్కు ద్వారా మాట్లాడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో యుగాల్లో, ఎన్నో కాలాల్లో, అనేక పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్పుకుంటున్నాడు తన గురించి అంటే, నేను సర్వ శక్తిగల దేవుడను. సరిపోద్దండి ఈ ఒక్క మాటే, సర్వశక్తిగల దేవుడు. దేవుడు పిల్లరా సర్వశక్తి ఉంది ఆయనకి.
దేవుడికి ఎవరి సహాయము అక్కలేదు. దేవుడికి ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదు. దేవుడు ఎవరి సహాయాన్ని అర్జించేవాడు కాడు. దేవుడే చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఒక వ్యక్తికి ప్రత్యక్షమై ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాము. నేటి కాలంలో వింటున్నాడు. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు ఆయన. ఇశ్రాయేలీయులకు మూల పురుడైన అబ్రహాముతో సృష్టికర్త అయిన దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడు? నేను సర్వ శక్తి గలవాడను. నేను ఏమై ఉన్నాను? సర్వశక్తి గల దేవుడను. నువ్వు అనుకున్నట్లు కాదు. ఎవరి సహాయం మనకు అవసరం లేదు. ఈ సర్వశక్తి గల దేవుడు ఎవరి సహాయం అవసరం లేదు. ఆయనే సహాయం చేయగలవాడు. ఆయనకు ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ సహాయం చేస్తాడు ఆయన. ఆయనకి సహాయం చేయక్కలేదు. ఆయనకే కనుక మనం సహాయం చేయవలసి వస్తే ఆయన దేవుడు కాదు. దేవుడికి ఎవడ సహాయం అవసరం లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనే నీకు నాకు సహాయం చేస్తాడు. ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. నీవు కృంగినప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కవరలో ఉన్నప్పుడు ఆయనే నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఆయన గురించి మనం గమనిస్తే సమస్తము చేయగల సమర్థుడు. మొదటి మాట, ఆయన సమస్తము చేయగల. ఏం చేయగలడు ఆయన? ఏదైనా చేస్తాడు. ఎందుకని? మనం ఎందుకు నమ్మాలి? ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఏదైనా చేస్తాడు. ఎందుకంటే మాట పలికితే ఆకాశం వచ్చింది. మాట పలికితే ఈ భూగోళమైన ఇలాంటి గోళాలు విశ్వంలో కోట్ల మంది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో కనుగొనలేకపోతున్నాడు మనుషుడు. కనుగొనలేడు. అర్థమైందా? సముద్రం ఎంతలోతుందో ఇప్పుడు చెప్పలేకపోయారు మన వాళ్ళు. సముద్రం ఎంతలోతుందో. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు. ఆయన సమస్తము చేయగల సమర్థుడు అని చెప్పాను. ఆయన ఏం చేస్తాడు? సమస్తము చేయగల సామర్థ్యత కలిగినట్టు వాడు. సామర్థ్యత కలిగినట్టు వాడు. సామర్థ్యత కలిగినట్టు వాడు. కాబట్టి ఒరే బాబు, ఒరే నాయనా, అక్కడ బండి వెళ్తాం, చోటు ఇచ్చేయండి. మీరు డిస్కషన్ చేయొద్దు, అక్కడ చోటు ఇచ్చేయండి. వెనకాల ఆయనతో మాట్లాడొద్దు. అంతే, దారి ఇచ్చేయండి. అలాగే బండి వెళ్తాం, దారి చేస్తే ఇబ్బంది ఉండదు. ఓకే, మీరు కొంచెం కూర్చోండి. మంచిది. ఫస్ట్ లేచినప్పుడే అలా చేసుకోవాలి. మంచిదండి. దేవుడికి మహిమ కలుగునుగాక. మధ్యలో మీరు మరి ఏమాత్రం కూడా లేకొద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు. మీరు గమనించి అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎలాంటి వాడంటే సమస్తమును చేయగల సమర్థుడు. దాని గురించి మాట్లాడదాం. కీర్తన ఏవండి 2వ మాట చదువుదామండి. 2వ మాట చదువుదాం. కీర్తన గ్రంథంలో నుండి 139వ కీర్తన మొదటి నుండి చదువుదాం 6 వచనాల వరకు. నేను కూర్చుండుట, నేను లేగుసుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుస్తున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుస్తున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, యెహోవా అనే మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. 6 వచనం దాకా సరిపోద్ది.
అది నాకు అందదు. అంటే ఇక్కడ గమనించాడు, మొదటి మాటలో సర్వశక్తిమంతుడై ఉన్నాడు దేవుడు, ఆయన సమస్తము చేయగల సమర్థుడు అనుకున్నాం, ఏదో మొదటి మాట. ఇక్కడ రెండో మాట చూస్తే ఈయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సమస్తము తెలిసినవాడు. సమస్తము ఆయనకి ఎవరో చెప్పక్కలేదు, ఆయన తెలుసుకోవాల్సిన పని లేదు, ఆయన సమస్తం తెలుసు. ఆయనకి నీ గురించి నీకే తెలియదు, రేపొద్దున్న ఏ తలంపు పడుతుందో ఆయనకి తెలుసు. నీకు పుట్టే తలంపు గంట తర్వాత నీకు పుట్టే తలంపు నీకు తెలియదు, 5 నిమిషాల తర్వాత పుట్టే తలంపు కూడా నీకు తెలియదు, ఆయనకి తెలుసు. ఎప్పుడు ఏమి జరుగుతుందో జరగబోతుందో అని తెలుసు ఆయనకి. సర్వజ్ఞుడు ఆయన. రెండో మాట ఏంటండి? సర్వజ్ఞుడు. ఏమండి ఇలాగొచ్చాడు ఇక్కడ కుర్చీలోనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి రెండో మాట చూసినట్టయితే ఆయన సర్వజ్ఞుడు అంటే సమస్తము తెలిసినవాడు. ఆయనకి చెప్పవసరం లేదు ఏరే. ఆయన ఎలాంటి వాడు? సమస్తము. నేను కూర్చుండటం, నేను లెగుసుట నీకు తెలియను, నీకు తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అన్నీ తెలుసు ఆయనకి. తెలియదంటూ ఏమీ చాలాసార్లు దేవుడికి తెలియదు అనుకుంటాం. ఏమండి, దేవుడికంట తెలియదు అనుకుంటాం. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు, సర్వజ్ఞుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మేము ప్రకటిస్తున్న దేవుడు మొదటి గమనిస్తే సర్వశక్తిమంతుడు అనగా సమస్తము చేయగల సమర్థుడు. నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన. రెండోది చూస్తే సర్వజ్ఞుడు, సమస్తము తెలిసినవాడు ఆయన. ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు, ఆయన తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. ఆయనకి అంతా తెలుసు. సృష్టికర్త అయిన దేవుడికి సమస్తము కూడా తెలుసు. కాబట్టి ఆయనకు తెలియజెప్పవలసిన అవసరం లేదు, ఆయనకు ఆలోచన చెప్పవలసిన అవసరం అంతకంటే కూడా లేనే లేదు. ఇకపోతే మూడవ మాట, ఆయన ఎటువంటి వాడు అని మనం గమనిస్తున్నట్లయితే సర్వాంతర్యామి. ఆయన ఎలాంటి వాడు? దేవుడు సర్వాంతర్యామి. చూడండి, కీర్తన గ్రంథంలో నుండి చూద్దాము. 139వ కీర్తనలోనే 7వ వచనం చదవండి. నీ ఆత్మయద్దు నుండి ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటే అర్థం ఏంటి? ఆకాశానికి ఎక్కితే నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళములో పడుకుంటే నీవు అక్కడ ఉన్నావు, నేను ఏకువ రెక్కలు కట్టుకుని అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించును, నీ చెయ్యి నన్ను నడిపించును. ఈయన ఏంటంటే అంతటా ఉన్నవాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఎక్కడుంటాడు అంటే అంతటా ఉంటాడు ఈయన సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు. భూమి కిందకెళ్ళినా ఉన్నాడు, ఆకాశముకెక్కినా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా అంతటా కూడా ఉన్నటి వాడు ప్రభు అయిన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడని చూసాం. ఇక 4వ మాటగా చూసినట్లయితే ఆయన నిత్యుడు. నిత్యుడు, నిత్యము ఉన్నవాడు ఆయన. ఒకప్పుడు ఉంటాడు, ఒకప్పుడు లేడని కాదు. సృష్టికర్త అనే దేవుడు, సమస్త సృష్టికి ఆధారభూతుడనే దేవుడు, ఆయన ఎప్పుడు ఉండువాడు. ఆయన అక్షయుడు అంటే క్షయమైపోయేవాడు కాడు, అక్షయమైన వాడు, నిత్యుడు ఆయన. 2 వాక్యాలు చదువుదాం. నిర్గమకాండం 3:14 చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని
మోషేతో చెప్తున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడిని బాబు, ఎప్పుడు ఉంటాను. ఎక్కడుంటావు? ఎక్కడైనా, ఏ దేశం పోయినా ఉన్నాడు ఆయన. ఈ సమస్తమును కూడా ఆయన సృష్టించిన వాడు కదా. కాబట్టి ఆయన ఉన్నవాడు, నేను ఉన్నవాడునయ్యా. ప్రభు ప్రత్యక్షమైతే నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు మోషే. నేను ఉన్నవాడిని అంటున్నాడు, అనువాడును అంటున్నాడు. ఆయన నిత్యుడు. ఇంకొక మాట దానికి జతేసి చూద్దాం. ఇర్మియా గ్రంథం 40 అధ్యాయము 2-3 వచనాలు. ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం 2-3 వచనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడు. ఆయన నిత్యుడు, ఆయన నిత్యము ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అని చెప్పిన దేవుడు. అంతేకాకుండా ఆయన ఇంకా ఏమై ఉన్నాడు అని మనం చూస్తే ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. ఆయన ఒకప్పుడు కాదు. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ కూడా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. మన తండ్రుల కాలంలో ఉన్నాడు, తాతల కాలంలో ఉన్నాడు, ఈ భూమి పుట్టినప్పుడు ఉన్నాడు, భూమి పుట్టక మునుపు కూడా ఉన్నాడు. ఆయన తరతరాలలో ఉన్నాడు, యుగ యుగాలలో ఉన్నాడు, జగజగాలలో ఉన్నాడు. ఈ శూన్యం, ఇదంతా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నవాడు అని రాయబడుతుంది. అంతేకాదు, ఆయనకి ఏమై ఉన్నాడంటే ఆత్మరూపుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆయన దేవుడు ఎలాగున్నాడు? చాలామంది అనుకుంటారు ఆయన ఎలాగున్నాడు, ఒకసారి ఆ దేవుడు కనపడితే బాగుండని. కనపడటానికి ఆయనకు స్వరూపం లేదు. ఆత్మకు ఏ విధంగా స్వరూపం ఉండదో మనిషిలో ఆత్మ ఉన్నది. ఆత్మ ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా చూపించగలిగారా? నీకు కనిపించిందా నీలో ఉన్న ఆత్మ? నీలో ఉన్న ఆత్మ నీకే కనిపించదు. దేవుడు ఆత్మరూపుడు కనుక ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మస్వరూపుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట 4:24 యోహాను సువార్త, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ గనుక ఆ దేవుణ్ణి ఆరాధించాలంటే, ఆ దేవుణ్ణి స్తుతించాలంటే, ఆ దేవుణ్ణి పూజించాలంటే, ఆ దేవుణ్ణి గణపరచాలి అంటే ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపుడు గనుక ఆయన ప్రకృతి సంబంధి అయిన వాడు కాడు. ఆత్మ స్వరూపం కలిగినట్టు వాడు, ఆత్మ అయి ఉన్నవాడు. ఆయన ప్రకృతి సంబంధమైన వాడు కాదు. మనం ప్రకృతి సంబంధమైన వాటిలో చూడాలనుకుంటే నీకు కనబడ్డు. మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రకృతి సంబంధమైన వాటిలో నుండి చూడాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ప్రకృతి సంబంధంలో ఉండడు, ప్రకృతి సంబంధం వాటిలో కనబడడు. మనుషుడు ఏమి ఎదుగుతున్నాడంటే ప్రకృతి సంబంధమైన వాటిలో ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం మనం తీసుకుందామండి. 21వ వచనం కానించి మనం చదువుదామా. మరియు వారు దేవునిని ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని వాదముల ద్వారా ఎద్దులైపోయారు. దేవుణ్ణి దేవుడిగా ఎందుకు మహిమపరచలేకపోతున్నారు? మనుషుడంటే వాదాలు ఎట్టుకుంటున్నారు. అదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఈయనే దేవుడు, ఆయనే దేవుడు. ఇలాగా మనుషులు ఏమవుతున్నారంటే వాదోపవాదాలు పెట్టుకుని ఎద్దులైపోతున్నారు.
దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేకపోతున్నారు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఇంకా వారి యొక్క అవివేక హృదయము అంధకారమయమాయను. ఏం చెప్పుకుంటున్నారంట? మేము జ్ఞానులము అని చెప్పుకుంటున్నారంట. బుద్ధిహీనులైపోతున్నారు. జ్ఞానులని చెప్పుకుని బుద్ధిహీనులు అయిపోతున్నారు. ఇది ఎక్కడి చిత్రం అండి? జ్ఞానులని చెప్పుకున్న వాళ్ళు బుద్ధిహీనులు అయిపోతున్నారట. కారణం ఏంటి అంటే ఎందుకంటే వారు అక్షయుడగు దేవుణ్ణి మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేశారంట. దేవుడు ఎలాంటి వాడు? అక్షయుడైన దేవుడు అనుకున్నాం కదా. క్షయము కానివాడు, లయము కానివాడు. ఆయన క్షయము కాడు, లయము కాడు. ఆ అక్షయుడైన దేవుణ్ణి, ఆ దేవుడి మహిమను క్షయమగు మనుషులు అంటే మనుషులు ఒక రోజున ఈ లోకయాత్ర ముగించవలసిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. మనుషుడు అక్షయుడు కాడు. అక్షయుడు అనే మాటకు ఎప్పటికీ క్షయము కానిది అని అర్థం. క్షయము కానిది ఏముంది ఈ ప్రపంచంలో అంటే? ఏదీ లేదు. ఆకాశం క్షయమైపోతుందని రాయబడింది బైబిల్లో. భూమి క్షయమైపోతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు ఎరిపెక్కిపోతాడు, చంద్రుడు నలిపెక్కిపోతాడు. ఈ యుగ సమాప్తిలో సమస్తము కూడా ఏమైపోద్ది? ఏమండి? ఇదంతా కూడా క్షయమైపోద్ది. ఈ విశ్వమంతా కూడా క్షయమైపోయేది. విశ్వంలో ఉన్నటి మనుషుడు కూడా క్షయమైపోవాడే. బైబిల్ ఏం చెప్తుంది అంటే అంతలో కనిపిస్తాడు, అంతలోనే మాయమైపోతాడు అంటారు. ఏమండి ఇందా చూసానండి, ఇలాగ వెళ్ళాడండి. నిజమే, వెళ్ళిన మాట నిజమే, నువ్వు చూసిన మాట నిజమే, కానీ ఇప్పుడు లేడు అని చనిపోయాడు అంతే. అంటే మనుషుడు చాలా తాత్కాలికమైన వాడు, అశాశ్వతమైన వాడు. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను శాశ్వతమైన వాడిని మోసపోతున్నాడు, తన్ను తాను మోసపరుచుకుంటున్నాడు. అయ్యి నేనంటే ఏంటి తెలుసా అంటాడు. ఏం తెలియాలి? ఏమండి, క్షణం ఉంటాం. నీటి బుడగ లాంటి వాళ్ళు అని బైబిల్ చెప్తుంది. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? ఏమండి, వర్షం వచ్చినప్పుడు ఆ సూర్యులు పడినప్పుడు నీళ్ళు అలా వెళ్తున్నప్పుడు అలా చూస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. బుడగ వచ్చేదండి, కొంత లెక్కలు కానీ ఏమవుద్ది? తుస్సుమంటది. బుడగేది కనపడుతుందా? నీవు నేను కూడా అంతే, నీవు నేను కూడా అంతే. ఎంతటి వాడైనా కేవలం నిరుత్తు మాత్రుడు. మనుషుడు అశాశ్వతుడు, శాశ్వతమైన వాడు కాదు. కాబట్టి క్షయమైపోయేవాడు. అలాంటి క్షయమైపోయే మనుషుడు అక్షయుడైన దేవుడు, ఎప్పటికీ క్షయం కాని దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనిషి కాదు, మనలాంటి వాడు కాడు. ఎందుకు అంటే మనం ఏం చేస్తామంటే మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం. ఎవరైనా నీకు హెల్ప్ చేస్తే నువ్వు హెల్ప్ చేస్తావు. కానీ దేవుడు ఆయన్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తున్నాడు, ఆయన దూషించిన వారిని కూడా ప్రేమిస్తున్నాడు. అది దేవుడి లక్షణం. అది మనిషి లక్షణం వేరు, దేవుని లక్షణం వేరు. మనుషుడు జన్మతః పాపి, కర్మతః పాపి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం దేశాలు ఏరు కావచ్చు, భాషలు ఏరు కావచ్చు, ప్రాంతాలు ఏరు కావచ్చు, కులాలు ఏరు కావచ్చు, మతాలు ఏరు కావచ్చు, కానీ మనుషులందరిది కూడా ఒకటే పద్ధతి. ఏంటంటే మన అందరము కూడా గమనించండి, అందరికి కూడా కోసు చూసుకుంటే రక్తమే ఉంటుందండి. అర్థమైందా? మనుషులు అందరిలో కూడా కులాలు ఏదైనా సరే చూడండి, మతాలు ఏదైనా చూడండి, అన్ని మతాల్లో ఉన్నవారు, అన్ని కులాల్లో ఉన్నవారు, అన్ని గ్రూపులు ఉంటారు. ఏ గ్రూప్ ఉంటుంది? బి గ్రూప్ ఉంటుంది, ఏబి గ్రూప్ ఉంటుంది, ఓ నెగిటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్ ఉంటుంది. ఉంటుందా?
ఒరే వీళ్ళు పలానోళ్ళు కదా, వీళ్ళకి ఓ పాజుడు ఎలాగొచ్చింది, వీళ్ళకి ఓ నెగిటివ్ ఎలాగొచ్చిందంటే కుదరదు. అక్కడ దేవుడు సృష్టి కలగజేసినప్పుడు అందరినీ సమానంగా సృష్టించాడు, అందరినీ సమభావంతో సృష్టించాడు. మనుషుడు పెట్టుకున్నాడు భేదాలు పెట్టుకుని. మనుషుడు ఏమండి ఈ భేదాల వల్ల ఒకళ్ళు తుణికరించుకుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరిని పోట్లాడుకుంటున్నారు. కానీ సృష్టికర్త అని దేవుడు, సర్వాంతర్యామి అని పడుతున్న దేవుడు, నిత్యుడగు దేవుడు, ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఈ లోకమునకు కన్య మరియ గర్భమందు జన్మించి ఈ లోకంలో మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు. మనుషులందరూ ఎలాగున్నారు అంటే వారు జన్మ పాపముతో కర్మ పాపంతో నశించిపోతున్నారు. ఒక రోజున ఏదో రోజున మరణిస్తున్నారు. కానీ మనిషికి మరణం ఉంది, కానీ మనిషిలో ఉన్న ఆత్మకు మరణం లేదు. అందుకనే అన్నారు ఆత్మయే పరమాత్మ అని. అంటే ఈ ఆత్మ పరమాత్మ దగ్గర నుంచి వచ్చిందండి. నీలో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు. అందుకని ప్రపంచంలో ఎన్నో రకాల కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ అన్నిటికంటే మనుషుడు శ్రేష్టమైన వాడుగా దేవుడు తెలియజేశాడు. ఆకాశ పక్షుల కంటే నీవు శ్రేష్టమైన వాడువు అనేది యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశాడు. అలాంటి శ్రేష్టత ఎందుకు వచ్చింది అంటే ఉన్నటి జీవులలో మనిషిలో ఉన్నట్టి ఆత్మ ఆ జీవులలో లేదు. మనిషిలో ఆత్మ ఉన్నది. ఉన్న జీవులలో ఎందులో కూడా ఆత్మ లేదు. మరి ఏముంది? ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఉన్న జీవులను చూస్తే వాటికి అన్నిటికీ కూడా శరీరము ప్రాణం మాత్రమే ఉన్నాయి. కానీ మనకేముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉన్నాడు మనలో. ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ రూపం ఏర్పడుతున్న సమయంలోనే నీలో పంపించాడండి. డాక్టర్లు అంటారు ఏవండి గుండె సరిగ్గా కొట్టుకుంటలేదు అంటారు. ఏవండి గుండు కొట్టుకున్నప్పుడే నీ దేవుడు నీకు ఆత్మ పంపించాడు అన్నమాట. కొట్టుకుంటూ మొదలెడుతుంది ఆ ఆత్మ రాగానే. దేవుడు యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమండి. ఏవండి అయితే మనుషుడు ఈ లోకంలో జీవించిన తర్వాత చనిపోయినప్పుడు ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. మనుషుడు ఈ పాపము నుండి విడిపించబడాలని, పుణ్యలోకం వెళ్ళాలని ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు, దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, ఎన్నెన్నో త్యాగాలు చేస్తూ ఉన్నాడు. అయినా కానీ మనిషిలో పాపం పోయిందా అంటే పోలేదు. మరి ఎలా పోతుంది అంటే దానికి సంస్కృతంలో ఓ శ్లోకం ఉంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోశ్రమస్యం తద్రత్వం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఇది మనకు అర్థం కాదు మామూలుగా. ఇది దాన్ని తెలుగులోకి ఎవరిని అన్వయిస్తే సర్వ మానవులందరూ కూడా పాపులై ఉన్నారు. సర్వ పాప పరిహారో అంటే సమస్త మానవుల్ని పాపము నుండి విడిపించాలంటే తద్రత్వం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. దేవుడే దిగివచ్చి దేవుడే రక్తం కార్తే తప్ప తద్రత్వం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఆ దేవుడు రక్తం చిందిస్తే తప్ప మనిషికి పాప క్షమాపణ లేదు అని దానికి అర్థం. మరి దేవుడు ఎప్పుడొచ్చాడు భూమి మీదకి? చరిత్ర చూస్తే దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన రక్తం చిందించాలి. ఎందుకు అంటే దేవుడికి మనకి తేడా ఏంటో తెలుసా? రక్త మాంసాలు ఉండవు దేవుడికి. దేవుడు ఆత్మరూపుడని చెప్పుకున్నాం కదా, నిత్యుడని చెప్పుకున్నాం కదా. మరి దేవుడికి ఆత్మ శరీరం ఉండదు కాబట్టి రక్త మాంసాలు ఉండవు. కానీ రక్తం చిందిస్తే తప్ప మానవ జాతికి పాప క్షమాపణ లేదు. అంతనే బైబిల్ చెప్తుంది కదా, ఎబ్రీ పత్రిక 9:22లో రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు అని గ్రంథం ఘోషిస్తూ ఉంది. ఆ కారణం చేత దేవుడే ఎన్నో యుగాలలో అంటాం మనం,
అనేక తరాలలో వేల సంవత్సరాల నుండి చరిత్ర చెప్తుంది దేవుడు తెలియజేసిన పరిశుద్ధ గ్రంథంలో. ఎంతోమంది భక్తుల ద్వారా తెలియజేశాడు. ఏమనో తెలుసా? ఇదో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేల్ అనగా యేసు అను పేరు పెట్టబడుతుంది అని. దేవుడే సృష్టికర్త అయిన దేవుడు అనేక తరాలలో చెప్పుకుంటూ వచ్చాడు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం చెప్పాడు, 3000 సంవత్సరాల క్రితం చెప్పాడు, 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు, క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎంతోమంది ప్రవచనాలు పలికారు, ప్రవక్తలు. ఇదిగో కన్యక గర్భవతి అవుతుందంట, కుమారుడు పుడతాడంట. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఎవరిని? తన ప్రజలు. ఎవరు దేవుడి ప్రజలు? ఎవరండి? భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి ప్రజలే. కానీ మనం ఏంటంటే ఒకళ్ళు దూషించుకుంటాం. కానీ నీవు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ కులం ఏరు కావచ్చు, నువ్వే మతంలో ఉండొచ్చు, ఏ దేశస్తుడు కావచ్చు. దేశ భేదం లేదు దేవునికి, కుల భేదం లేదు దేవునికి, మత భేదం లేదు దేవునికి. ఎందుకో తెలుసా? దేవుడికి కులం లేదు కనుక, దేవుడికి ఒక మతం లేదు కనుక. చెప్తారా దేవుడికి ఏ కులమో? దేవుడికి ఏ కులం? ఏ కులం అండి దేవుడిది? చెప్పండి. మాది ఫలానా కులం అని ఏ కులస్తుడు ఆ కులస్తులనే అని చెప్పుకుంటూ ఉంటాడు. చెప్పుకోండి. కానీ మరి దేవుడిది ఏ కులం? దేవుడు గనక కులం ఉంటే ఉన్న కులంలో అందరూ చచ్చిపోతురండి. దేవుడిది ఏదైనా ఒక కులం ఉంటే ఉన్న కులస్తులు చచ్చిపోతుడు. దేవుడికి ఏదన్నా మతం ఉంటే ఉన్న మతతులు చచ్చిపోతురండి. ఎందుకో తెలుసా? గాలి ఇచ్చేది దేవుడే. గాలి ఇచ్చినప్పుడు మతం చూస్తున్నాడా, కులం చూస్తున్నాడా, దేశం చూస్తున్నాడా, వర్గం చూస్తున్నాడా, పేద ధనిక చూస్తున్నాడా? లేదు. నీకు ఫ్రీగా గాలి ఇస్తున్నాడు. నువ్వు గాలి పీల్చుకోకపోతే క్షణం కూడా బ్రతకలేం మనం. ఆయనండి సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి. ఆయన ఎప్పుడు ఉన్నవాడు, ఆయన ఆత్మరూపుడు, సర్వజ్ఞాని, ఆయన సామర్థ్యం కలిగినట్టు వాడు, సమర్థ నిర్మాణికుడు. ఆయన ఏమనుకుంటున్నావు నీవు? మనుషుడు ఏం చేస్తున్నాడంటే క్షయమైపోయిన వాటిని పట్టుకుని, క్షయమైపోయే వాటిని పట్టుకుని దేవుడు అనుకుని మోసపోతున్నాడు. దేవుడు క్షయం కాడు, అక్షయుడు, క్షయము కానివాడు. అయితే ప్రియులారా, గాలిచ్చేవాడు ఆయనే, నీరిచ్చేవాడు ఆయనే, వర్షమిచ్చేవాడు ఆయనే, మంచు కురిపించేవాడు ఆయనే, సూర్యరశ్మి ప్రకాశింపచేసేవాడు ఆయనే. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? గాలి ఎక్కడికి వెళుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్తోందండి. ఆయన ఊపిరి విడువగా ఆ గాలి ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆ గాలి. ప్రారంభం ఆయనే, దాని ముగింపు ఆయనే. ఆయనండి సృష్టికర్త దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఏంటంటే మన కోసం చూసుకుంటలేదు. వాడిని వీడిని ద్వేషించుకుంటున్నావు. కానీ నువ్వు జన్మ పాపముతో, కర్మ పాపముతో నశించిపోతున్నావు నీవు. అయితే నిన్ను రక్షించాలి. నీ ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? మనుషుడు పాపంలో పుట్టాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత నీ ఆత్మకు మరణం లేదు. నీలో నుండి వెడలిపోయి నిత్య పాతాళలోకంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని నరకం అన్నారు. నీ ఆత్మ నరకానికి వెళితే ఇక్కడ మనం జీవించే జీవితం 70-80 సంవత్సరాలు అయితే యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగు అనగా ఆత్మ. అది చాలా భయంకరమైంది. మనుషుడు ఎంత అల్పుడంటే చిన్న మాట చెప్తాను. ఒక చిన్న ముళ్ళు కాళ్ళు గుచ్చుకుంటే ముందుకెళ్తామా? అక్కడ ఆగిపోతామండి. ఆ ముళ్ళు పొడుచుకుని తీసుకునే వరకు. అంటే 6 అడుగుల మనిషి కంట్లో నలకంత ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేం కదా. అదంతే ఎందుకు?
చెప్పులో చిన్న రాయి దూరింది అనుకోండి, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నడుతామా? ఆ రాయిపోయి ఆ చెప్పు పూడ్చేసి ఆ రాయి తీసేసి ఛే అనుకుని వెళ్తామండి. అంటే ఎంత బలహీనుడో మనిషి అండి, ఎంత బలహీనుడో తెలుసు మనం. అది అంతే, ఎందుకు అంతవరకు కూడా అక్కలేదు. నువ్వు నడుచుకుంటా సైకిల్ మీద మోసం వెళ్ళినప్పుడు ఓ చిన్న దోన కంట్లో పడింది అనుకో, ఆహా ఓహో అనుకుంటావా? ఎవడో గుద్దేస్తాం పోయి అక్కడ ఎందుకు ఆగో, కంట్లో పడిపోయింది అని 6 అడుగుల మనసు ఉన్న ఇంత నలగడితే ఏంటి, తట్టుకోలేము. మనుషుడు అల్పజీవి, ఆశాజీవి. అల్పజీవి, ఆశాజీవి. దేవుడంటే ఆశ ఉంది. అల్పజీవి ఆశ ఉంది కానీ ఆ మార్గం తెలియకుండా ఉన్నాడు. మనుషుడు ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నాడు, దీని తర్వాత ఏమీ లేదనుకుంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి లేఖనాలు చెప్పినట్లుగా ఆయన దుష్టుల చేతికి అప్పగించబడి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున మరణాన్ని జయించాడు. ఇప్పటికీ కూడా ఆ సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి చూడటానికి ప్రతి సంవత్సరం సుమారు కొన్ని లక్షల మంది వెళ్ళి సమాధి చూసి వస్తున్నారండి. ఏ సమాధిలో పెట్టారంటే అక్కడ ఇప్పటికీ ఉంది యెరూషలేములో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల, ఆధారాలు ఉన్నాయి. ఆయన ఎలాగైతే మరణం జయించి లేచాడో అలాగే చనిపోయిన మనం కూడా ఒక రోజున ఆయన వచ్చి నిన్ను లేపుకుని తీసుకుపోతాడు ఆయన రాజ్యంలోకి. మనుషుడు పరలోకం పుణ్యలోకం చేర్చాలని ఏమండి దేవుడు మనలను ప్రేమించి ఆయన లోకానికి వచ్చి పాపం ద్వారా వచ్చేది ఏంటి, మరణం. అది భయంకరమైన శిక్ష, అది తప్పదు. ఆ శిక్షను నేను భరిస్తాను, మీకు బదులుగా నేను శిక్ష భరిస్తాను అని ఆయనే ఈ లోకానికి వచ్చి మన అందరి పాపములకు శిక్ష ఆయన పడ్డాడండి. ఇప్పుడు ఆయన ఏం కలగజేశాడు అంటే రక్షణ కలగజేశాడు. రక్షణ అంటే శిక్షను తప్పించే మార్గం కలగజేశాడు. రక్షణ అంటే ఏంటి, శిక్షను తప్పించి. ప్రతి మనిషి శిక్షలో ఉన్నాడు. పాపానికి వచ్చే జీతం మరణం, అది 2వ మరణం. ఆ శిక్షను తప్పించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపములకు శిక్ష భరించాడు. సిలువలో వేలాడి ప్రాణం పెట్టాడు ఆయన. ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని గనక ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే ప్రభు తప్పకుండా మన పాపమును క్షమించి ఆయన రక్షించి ఆయన రక్తంతో విమోచింపచేసి ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఒక రోజున ఈ లోకయాత్ర ముగించినప్పుడు ప్రతి ఒక్కరు మా నిత్యత్వంలో ప్రవేశిస్తాం. ఆ పరలోక రాజ్యంలోకి చేరతాం. పిల్లారా, ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? మనం అందరము నరకానికి వెళ్ళిపోతున్నాం. మనల్ని అందరినీ రక్షించి మన పాపములకు క్షమించి ఆయన పరలోకం తీసుకువెళ్ళటానికి ప్రభుని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి మనం గమనిస్తే, ప్రభునందు పిల్లరా, ఇవాళ తారీఖు ఎంత? 9వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం అంటున్నాం. అంటే యేసు దేవుడు నరుడిగా వచ్చినట్టు యొక్క కాలం నుండి ఈ లెక్క ప్రపంచం అంతా ప్రారంభించబడింది. అందుకితం లెక్కలు వేరుగా ఉండి యేసు అనగా దైవ కుమారుడుగా వచ్చాడు. మానవులందరికీ పాపానికి పరిహారం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆయన ఎవరు అనుకుంటున్నావు నీవు? క్షయమైపోయేవాడు కాడు. ఆయన అక్షయుడగు దేవుణ్ణి క్షయమగు, ఇప్పుడు చదవండి, క్షయమగు మనుషుల యొక్కయు. గమనించారా? అంటే మనిషిని దేవుడు అనకూడదు. మనుష్యుడే. మనుషుడు కనుక దేవుడు అని అనకూడదు. అర్థమైందా? ఈరోజు ధ్యానించాం కదా, దేవుణ్ణి మహిమ పరసనందున పురుగులు పడి చచ్చాడంట రాజు. దేవుని దూత మొత్తగానే
కాబట్టి మనుషుడు దేవుడు కాడు. మనిషి క్షయమైపోవాడు, దేవుడు అక్షయుడు, క్షయము కానివాడు. ఆయన మనిషిలాగా ఉన్నాడు అంటవేంటి? అసలు మనిషికి దేవుడికి ఎక్కడ పోలిక, ఎక్కడ సంబంధం? బైబిల్ చెప్తుంది కదా, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే అంటాడు కదా. కానీ దేవుడు అక్షయుడు, క్షయము కానివాడు. ఆయన ఎందుకు మరణించవలసి వచ్చిందంటే శరీరధారకు వచ్చింది. ఆయన మరణిస్తే తప్ప ఆయన రక్తం చిందించడానికి కుదరదు. ఆయన రక్తం చిందించి మరలా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన ఏమై ఉన్నాడు? మృత్యుంజయుడు. ఆయన అక్షయుడు. ఆ అక్షయుడి దేవుణ్ణి క్షయమగు మనుషుల యొక్కయో ఏంటమ్మా, పక్షుల యొక్క, పక్షులు చూసి దేవుడు అనకూడదు. పక్షులు దేవుడు సృష్టించిన సృష్టి, అవి క్షయమైపోయాయి. పక్షుల యొక్కయో జంతువులు దేవుడు సృష్టించాడండి. జంతువు దేవుడు కాడు. జంతువుల యొక్కయో, పురుగు కూడా దేవుడు అంటున్నారండి. ఎంత విచిత్రంగా ఉంది. పురుగు అన్నంలో పడితే తింటావా? అబ్బా వారు రైలాగా ఉందనుకుంటారా అండి? చైనా వాళ్ళు తినేస్తారండి. వాళ్ళు కూడా మనకు వద్దు. కానీ పురుగుని దేవుడు అంటున్నాడు. ఆ పురుగును అన్నంలో పెడితే అంటున్నాడు. ఇదేంటిది? దేవుడు అన్నంలో పెడితే మంచిదే కదా, కలకట్టుకుని నోట్లో వేసేసుకోవచ్చు కదా. పురుగుల యొక్కయో అలాంటి ప్రతిమా స్వరూపముగా మార్చేశారంటండి మనుషులు అక్షయుడగు దేవుణ్ణి లయమైపోయే వాటి యొక్క స్వరూపంగా మార్చేశాడట. ఆ దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, నేను అక్షయుండ్రా బాబు, నేను క్షయము కాను, నేను లయము కాను. మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చి ప్రాణం పెట్టాను అంతే. ఇదిగో నేను ఎప్పుడు కూడా జీవిస్తున్నాను. నేను ఆత్మరూపుడైనున్నాను. నేను నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆ ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాను ఇప్పటికీ? 5 మాటలు. ఏవండి? దేవుడు ఆత్మరూపి. తర్వాత ఏంటి అంటే దేవుడు ఏవండి అదృశ్యుడు. దేవుడు ఏమనుకున్నాం? అదృశ్యుడు. అదే ఆత్మస్వరూపి అంటేనే అదృశ్యుడు, ప్రకృతి సంబంధి కాడు అని చెప్పుకున్నాం. ఇక 6వ మాట చదివితే గనక దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. అదే పాట అండి. పరలోకం అంతా కూడా ఆ కోటాను కోట్ల మంది దూతలు పాడేది ఏంటి అంటే అదే పాట, ఒకే పాట. అక్కడ మనకు చాలా పాటలు ఉంటాయి. స్తుతి పాట వేరు, సమర్పణ పాట వేరు, ఆరాధన పాట వేరు, జ్ఞాపకార్థం కూటంలో పాడే పాట వేరు, పెట్టి పట్టుకెళ్ళినప్పుడు పాట ఏరు. ఇలా రకరకాల ఆటికి రకరకాల పాటలు. పెళ్లి పాట ఏరు. ఏమండి? పెట్టి మోసినప్పుడు పెళ్లి పాట పాడతామా? పెళ్లి చేసినప్పుడు పెళ్లి పాట ఏమండి? పెట్టి పాట పాడడం. ఏమండి? పెట్టెట్టుకెళ్ళినప్పుడు కూడా పెళ్లి పాట పాడడం. పాడితే అందరూ ఏం చేస్తారు? రకరకాల పాటలండి మనకి. కానీ పరలోకంలో మాత్రం ఒకే పాట, రెండో పాట లేదండి. ఎంతసేపు పాడినా, ఎంతసేపు ఆరాధించినా కానీ ఎంత ఉజ్జయంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కోటాను కోట్ల మంది ఈ షెరుపులు కెరుపులు కలిసి కేరింతలు కొట్టుకుంటూ ఆరాధన చేస్తుంటే అక్కడ కలిగే ఉజ్జీవానికి ఆ గడప కమ్ములు పునాదులు అదిరిపోతున్నాయి అంటారండి. ప్రైజ్ లార్డ్. ఒకే పాట. అక్కడ పాటల పుస్తకాలు ప్రింట్ అక్కలేదు. అక్కడ ఏమంటే హృదయంలో ప్రింట్ అయిపోద్దండి. అక్కడ కోయిలు వారు అక్కలేదు. అందరూ పాటగాళ్లే. అక్కడ చదువుతో పని లేదు. అక్కడ ఏమని అందరం కూడా ఏక స్వరంతో పాడతాం. నువ్వు హెచ్చు అవుతున్నావు, నువ్వు తగ్గుతున్నావు అక్కలేదు. ఇక్కడ సంగీతాలు అక్కలేదు. అక్కడ వాద్యాలు అక్కలేదు. సౌండ్ సిస్టమ్ అసలు అక్కలేదు. ఈ లైట్లు అక్కలేదు. ఈ పురుగులు ఉండవు అక్కడ. అక్కడ ఏక సంతోషమే. ఏవండి? ఏక ఆనందమే ఆ పరలోక రాజ్యంలో.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు నేను ప్రకటిస్తున్నట్టుగా ఈ నజరేయుడైన యేసు నీ పాపములను క్షమించి నిన్ను రక్షించి ఆ పరలోక రాజ్యానికి, పుణ్యలోకానికి వారసులుగా చెయ్యాలని ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏమై ఉన్నాడు అనుకున్నాం? పరిశుద్ధుడు. లేవిగండం 19:2 రాయబడింది. అలాగే పేతురుపత్రిక 1:14 కూడా రాయబడింది. ఆ 2 మాటలు చదవండి. 19:2 లేవికాండం, పేతురుపత్రిక. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడునై ఉన్నాను. పేతురుపత్రిక చదివారా? నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి దేవుడు కోరుతున్నాడు. నిజానికి మనం పాపులమే, అయితే ఆయన రక్తం ద్వారాగా పాపులను పరిశుద్ధులుగా మార్చివేస్తున్నాడు. ఎందుకు అంటే పరిశుద్ధులుగా మార్చబడకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేం మనం. గొంగలి పురుగు సీతాకోక చిలుగుగా అది మార్చబడితేనే పైకి ఎగురుతుంది. పైకి ఎగరాలంటే గొంగలి పురుగు ఎగురుతుందండి? ఎగరదు. ఏమండి, అది ఎగరాలి అంటే సీతాకోక చిలుగుగా మార్చబడాలి. అంటే ప్రతి మనిషి పుణ్యలోకం, పరలోకం వెళ్ళాలి అంటే పాప పరిహారం పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అప్పుడే ఆ పుణ్యలోకానికి వెళతాడు. ఈ లోకంలో కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం వల్ల పాపి పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు. నిజానికి ప్రతి మనుషుడు పాపులమే మనమందరము కూడా. కులాలు వేరైనా, మతాలు వేరైనా, దేశాలు వేరైనా, భాషలు వేరైనా, స్థితిగతులు వేరైనా, పరిస్థితులు వేరైనా, ఎన్నో భేదాలు ఉన్నప్పటికీ కూడా మనుషులందరూ కూడా పాపులేనని అన్ని వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇది కాదంటానికి ఎవరూ సరిపోరు. అందుకని అంటారు కదా, ఒరే నీకు పుణ్యం వద్దరా బాబు, కొన్ని మంచిలు అంటారు. ఏంటది అంటే పుణ్యం వస్తుందంటే ఏంటి? నువ్వు పాపిరా అని అర్థం దానికి. ఒరే నువ్వు పాపాత్ముడు బాబా, పాపం పోవాలంటే కానీ మంచిలు, అది అర్థం దానికి. అది తెలియకుండానే మీరు ఏమండి మేము పాపులం కాదనుకుంటారు చాలామంది. మరి ఎందుకు ఇది? ఏమండి ఎందుకు వస్తుంది? పుణ్యం వస్తుందిరా, పుణ్యం వస్తుంది. ఏదైనా చేస్తే, ఇలా వెళ్తే, ఇలా జరిగితే, ఇలా ములిగితే ఏమొస్తుంది అంటే ఏముంది నీకు? పాపం పోవాలంటే పరిశుద్ధుని రక్తం ద్వారా కడగబడాలి. ఆ పరిశుద్ధుని ద్వారా రక్తం కడగబడితే పరిశుద్ధులుగా మార్చబడతాం. పరిశుద్ధులుగా మార్చబడితే తప్ప ఆ పరిశుద్ధుడనేది ఇక పరలోకానికి ఎవ్వడం చేరలేరు. ఆ పరలోకం చేరాలంటే మన అందరము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. అనగా ఆయన పరిశుద్ధుడు, అనగా పాపము లేనివాడు, పాపరహితుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పాపము లేనివాడు, పాప రహితుడు. ఆయనలో ఏ కోశాన పాపం లేదండి. చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. శాస్త్రులు, పరిశులు అందరూ సమక్షంలో ఉన్నారు. వాళ్ళకి సవాలు చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటాడు. యోహాను సువార్త 8:44-46 దాకా చూస్తే చదవం అవసరం లేదు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా సరే రండి ముందుకు అన్నాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం సవాల్ చేశాడు. ఈ రోజుకి కూడా ఆయనలో పాపం ఉందని పట్టుకోవాలని బైబిల్ చదివి వారు భక్తులైపోయారు, చావుకులైపోయారు, యేసు ప్రభుకు శిష్యులైపోయారు. కానీ ఆ బైబిల్ చదివి యేసులో పాపం ఉందని కనుగొనాలని చూశారు. తమలో ఉన్న పాపం బయటపడింది. మేము పాపాత్ములం ప్రభో అంటూ పశ్చాత్తాపడి యేసు ప్రభునందు నమ్మిక ఉంచారు. వారు పాప విమోక్తి పొంది పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఆయన పాపము లేనివాడు, పాపరహితుడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. నువ్వు నేను ఎవరు అంటే పాపులం, జన్మ పాపులం, కర్మ పాపులం. మరి పాపములో ఉన్నటి మనకు ఆ పుణ్యలోకానికి వెళ్ళే అర్హత ఎక్కడి నుంచి ఉంది? లేదు.
నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని నీతి క్రియలు చేసినా, మనుషుని నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయట. మురికి గుడ్డలుగా ఉన్నాయి. మురికి అంటే మనిషిని భక్తి ఎలా కనిపిస్తుందంటే మురికిగా కనిపిస్తుంది. నీ భక్తి మురుకుగా ఉంటే పరిశుద్ధుడు నటి పుణ్యలోకానికి వెళ్ళగలుగుతాడు మనుషుడు. నీ ఆత్మ ఎలాగెళ్తుంది? వెళ్ళలేదు. ఆ పుణ్యలోకంలో ఉన్నది ప్రభు దగ్గరికి మన ఆత్మ వెళ్ళాలి అంటే మనము కూడా మన పాపమునకు పరిహారం చెందాలి. మన పాపమునకు విమోచన పొందాలి. మన పాపమునకు ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో, విమోచించబడతామో, అప్పుడే మన పాపములు క్షమించబడతాయి. పరలోక రాజ్యమునకు వారసులవుతాం. గనుక ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. అంతే. మనం అనుకున్నట్టు అక్షయుడు కాదు. ఆయనకి ఏ స్వరూపం లేదు, ఆయనకి ఏ రూపంలో లేడు. ఆయన ఆత్మరూపుడు. ఇంకేమై ఉన్నాడు? ఎన్నో మాట చెప్పాను. 7వ మాటతో కంప్లీట్ అయిపోద్ది. 7వ మాటలో మనం చూస్తే, పిల్లారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. చదవమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనే ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు అంటే ప్రేమ స్వరూపి. ఎదుడు వాడిని ప్రేమించాలి. ఎదుడు వాడిది కులం ఏదైనా ప్రేమించగలగాలి. వాడు మతం ఏదైనా ప్రేమించగలగాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఆ రీతిగా యేసు బోధించాడు, ప్రేమించాడు. ఆయన వద్దకు వచ్చినట్టు వారు కుష్ఠరోగులనైనా ప్రేమించాడు. వారిని ముట్టి బాగు చేశాడు. పక్షవాయువు గల వారినైనా ముట్టాడు, బాగు చేశాడు. గుడ్డు వాళ్ళని ముట్టాడు, బాగు చేశాడు. కుంటు వాళ్ళని ముట్టాడు, పరిగెత్తించాడు. చనిపోయినట్టు వారిని సైతము కూడా ఆయన ముట్టాడు. వారు బ్రతికి తిరిగి వారు జీవించగలిగారు. ఎందుకునంటే ఆయన ఏమండి ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. అలా ప్రేమించకపోతే ఇక్కడున్న ఎవ్వరు ఉండకపోతామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం మంది దేవుణ్ణి ద్వేషించిన వాళ్ళమే. ఒకప్పుడు ఇది కడజాతి దేవుడని నేను ద్వేషించాను, ఇది అమెరికా దేవుడని నేను ద్వేషించాను. అదే దేవుణ్ణి ప్రకటిస్తున్నానంటే ఆయన ప్రేమకు బద్ధుడయ్యాను. ఆయన ప్రేమ ఏమండి అభోగం, ఆశ్చర్యం. ఆయన ద్వేషించినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు నన్ను. ఏమండి దేవుడిని దూషించిన వారు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? దేవుని తిట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎలా తిట్టారండి? మేము ఎప్పుడు తిట్టామండి అన్నట్టుగా పెట్టారు మొక్కలు. తిట్టలేదా? ఏమండి కోతనం వర్షం వచ్చింది. దేవుడు ఎంత అన్యాయం చేసేసాడు. నువ్వు కోతనమని వర్షం ఆపేయాలి. మరి అయినా నీళ్లు ఎండిపోని, చెరువులు ఎండిపోని అని వర్షం రాలేదని ఎంత అన్యాయం చేశాడు దేవుడు. ఆకాశం ఊడిపడతలేదు. అది ఊడిపడాలి మరి నీ కోసం. పడితేనేమో ఒక తంట, పడకపోతే ఒక తంట. ఎలాగైనా తంటాలే మనకి. అర్థమైంది? అంటే వర్షం కావాల్సిన వాళ్ళేమో వర్షం పడినప్పుడు సంతోషిస్తారు, వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తిడతారు. ఇలా దేవుడు అని పేరు మీద అందరూ తిట్టినట్టు వాళ్ళమే. అయినా దేవుడు గనక తిట్టినోళ్ళు అందరిని చంపేశాడు అనుకో, భూమి మీద ఎవడని మిగుతాడా? ఆ వర్షంలో మొట్టమొదటి నన్ను చంపేతుడు మొట్టమొదటిగా దేవుడిని తిట్టినోడు నేను. ఇక్కడ ఉన్నట్టు వారిలో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దేవుడిని ద్వేషించాను, దేవుని దూషించాను, దేవుణ్ణి తృణీకరించాను. ఏమండి నిజంగా ఆయన ప్రేమించకపోతే నన్ను చంపేతుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుడిని ద్వేషించినా, దేవుడిని నమ్మిన వారిని దూషించినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఆయనలో ఉన్నటి గొప్పతనం. ఆయన ఎందుకంటే ప్రేమ స్వరూపి,
ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుని యొక్క ప్రేమ నువ్వు చూపించగలగాలి లోకానికి. నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానన్నాడు ఆయన. లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని పంపించి ఆయన మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించడానికి, ఆయనను మరణించడానికి, ఆయన శత్రువుని పొందడానికి అనుమతించాడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మనకు రక్షణ వచ్చింది అంటే, మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన నీ కోసం నా కోసం పరలోకాన్ని కాదనుకున్నాడు, నువ్వు కావాలనుకున్నాడు. నీ కొరకు ఆయన మరణించాలనుకున్నాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడు, నీ కొరకు రక్తం చిందించాలనుకున్నాడు. గనుకనే నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం ఆయన మరణించాడు, నీ కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. నీ కోసం ఎవరైనా ఎప్పుడైనా ప్రాణం ఇస్తానన్నారా? ఎవరు ఇవ్వలేరండి. మన కోసం ఎవరు ప్రాణత్యాగం చేయలేరు. అవునండి, ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం కంటే నిన్ను ప్రేమించాడు ఎక్కువ. ఆయన ప్రాణం కంటే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ప్రేమ స్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు సత్యస్వరూపి, దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు ఆయన, నిత్యుడు ఆయన, అక్షయుడు, క్షయము కానివాడు ఆయన, ఆత్మరూప. ఆయన దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే ఎవరనుకుంటున్నావు? నిన్ను రక్షించిన వాడు, నిన్ను పుట్టించినట్టు వాడు, నిన్ను పోషించినట్టు వాడు, నీ కోసం నా కోసం మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి బలైపోయాడు. రాత్రికాల సమయంలో నీ కోసం నా కోసం ఎవ్వరు కూడా ప్రాణం ఇవ్వలేరు. భార్య భర్త కోసం ప్రాణం ఇవ్వలేదు. ఆయన చనిపోతున్నట్టు ఆ క్షణం చూసినప్పుడు ఎంతో అల్లలాడిపోతుంది, అంగలారుస్తుంది. కానీ ఏం చేస్తామమ్మా అని ఉన్నవాళ్ళు ఓదార్తారు. కనుక భర్త కోసం భార్య ప్రాణం ఇవ్వలేదు. అలాగని భార్య కొరకు భర్త ప్రాణం ఇవ్వలేడు. నా ప్రాణం కంటే ఎక్కువే నా గుండెలో పెట్టుకుని చూస్తాను అనొచ్చు బాగున్నప్పుడు. కానీ మరణం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఏమండి, ఏ తండ్రి తన బిడ్డల కోసం ప్రాణం పెట్టలేడు, ఏ బిడ్డ తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టలేడు, ఏ స్నేహితుడి కొడుకు ప్రాణం పెట్టలేరు. ఒకవేళ ఏదైనా అభిమానంతో నీ కోసం నేను చచ్చిపోతానని ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోవచ్చు, చచ్చిపోయినాడు మళ్ళీ తిరిగి బతకలేడు. కానీ యేసు అలా కాదు, నీ కొరకు చనిపోయాడు, తిరిగి మరలా సజీవుడై మరలా తిరిగి లేశాడు. ఆయన ప్రాణం పెట్టుకోవటానికి తిరిగి తీసుకుంటానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన సర్వాధికారం కలిగిన వాడని విన్నాం. 7 మాటలు అన్నాం కదా. మొదటగా ఏంటి చెప్పండి? సర్వశక్తిమంతుడు దేవుడు. రెండోది సర్వాంతర్యామి. మూడోది సర్వజ్ఞాని. నాలుగోది నిత్యుడు, అక్షయుడు, ఆత్మరూపుడు, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు. ఒక్కోదాన్ని 2 సార్లు చెప్పేశారు మీరు, కన్ఫ్యూజ్ అయిపోయారు కదా. సరే కానీ ఆయన దేవుడు అంటే ఆయన దేవుడు. అంతేగాని క్షయమైపోయిన మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, ఏమంటే జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చేశారు దేవుణ్ణి పట్టుకొచ్చి. దేవుడు నవ్వుకుంటున్నాడు. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఆయన గురించి దూతలు ఏం చాటారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక, ఉండునుగాక. ఏవండి, ఆయనకిష్టులైన మనుషులకు. అవునండి, ఈ రాత్రికాల సమయం నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన అక్షయుడైన దేవుడు, క్షయము కానివాడు, నిత్యుడు,
యుగయుగాలు ఆయన ఉండువాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టి నా కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. జన్మ కర్మ పాపమును బట్టి నీ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు పాపివి గనుక, నేను పాపిని గనుక. అయితే నా పాపము కొరకు ప్రాణం పెట్టి నా పాపమును క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి యేసు వచ్చాడు ఈ లోకానికి. యేసు అంటే కడజాతి దేవుడు కాదు. యేసు అంటే అమెరికా దేవుడు కాదు. యేసు అంటే మత మార్పులు చేసేవాడు కాదు. యేసు అంటే రక్షించేవాడు, రక్షకుడు, పాపము నుండి శాపము నుండి విమోచించేవాడు. ఈనాడు మనుషుడు జన్మ పాపము ద్వారా శాపాన్ని అనిపిస్తూ ఎంతో భయంకరంగా అశాంతి అనుభవిస్తూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నటి ఆ మనిషికి పాప క్షమాపణ కలగజేసి పాపము నుండి, పాపం ద్వారా వచ్చే శాపము నుండి విడిపించి విమోచించి నిన్ను రక్షించి తన రాజ్యమునకు వారసులుగా చేయటానికి ప్రభువు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు మనిషి కుమారుడిగా వచ్చాడు. చరిత్ర చెప్తుంది. ప్రైజ్ లార్డ్. నీకు శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే, పాప క్షమాపణ కావాలంటే, నెమ్మది కావాలంటే, పరలోకం కావాలంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నట్టు యొక్క ఈ సర్వోన్నతుడైన, మహోన్నతుడైన, పరిశుద్ధుడైనటి, ప్రేమ స్వరూపుడైనటి యొక్క, నిత్యుడైనటి యొక్క, ఈ సర్వాంతర్యామి యొక్క ఈ దేవుని యందు ఈ శ్వాసం ఉంచండి. ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీ కుటుంబంలో శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. సూర్వ వచ్చాడా? ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ఏకీభవిద్దామండి. ఈ కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేద్దాం. అనంతలక్ష్మి గారు, సుబ్బారావు గారు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. వారు యవ్వన కాలంలో రక్షణ పొందారు. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైనటువంటి మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నీ మాటలను నేను ప్రభువా ఈ స్థలమందు ప్రకటించడానికి మీరు ఏమై ఉన్నారో ప్రభువా నేను ఈ కుటుంబం ద్వారా నేను నీ ప్రజలకు నేను వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవునికి కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏమిటో ప్రభువా, అసలు దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో ప్రభువా, దేవుని యొక్క నేను ప్రభువా గుణగణాలేంటో, దేవుని యొక్క నేను ప్రభువా అయ్యా నేను ఔన్నత్యం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో ప్రభువా ఈ రాత్రి నేను ప్రభువా ఎన్నో విషయాలు ప్రభువా నేను తండ్రి నీ దాసుల ద్వారా అయ్యా ఈ స్థలమందు ప్రకటించడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే మానవుడు నిమిత్త మాత్రుడే ఉన్నాడని ప్రభువా, మానవులందరూ కూడా అయ్యా నేను నీటి బుడగ వంటి వారమై ఉన్నామని, మానవుని యొక్క ఆయువు నేను అల్పమైనదని, స్వల్పమైనదని ప్రభువా అయ్యా అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారమని ప్రభువా ఈ రాత్రి నేను ప్రభువా మీరు తెలియచేశారు. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నైనా మీకున్నటువంటి గుణలక్షణాల్లో నువ్వు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు అని ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి నీవు ఏదైనా చేయగలిగినటువంటి ప్రభువా దేవుడు అని, మీకు ఒకరి సహాయం అవసరం లేదని ప్రభువా అయ్యా దేవుడు అనేవాడు ప్రభువా స్వయంభవుడు అని ప్రభువా నైనా ఈ రాత్రి నేను మీరు తెలియచేశారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అది మానవులందరూ కూడా గ్రహించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవానికి వందనాలు అయ్యా ప్రభువా. మీరు అయ్యా నేను సర్వము తెలిసినటువంటి వాడవని, సర్వజ్ఞుడు అని ప్రభువా అయినా తండ్రి అయ్యా మీ మాటలు నైనా ప్రభు ఇక్కడ ప్రకటించబడ్డాయి. నైనా ప్రభా నీకు మరుగైనది అయ్యా ప్రభా మీ కంటికి మరుగైనది ఏదీ లేదని ప్రభా అయ్యా మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు అని ప్రభా అయ్యా నైనా తండ్రి అయ్యా ప్రభు నీ లేఖనం సెలవిస్తూ ఉంది. అయినా నిజమే ప్రభా నీకు స్తోత్రాలు. మనుషుడు ఏమై ఉన్నాడో, మనుషుని యొక్క పరిస్థితి ఏమై ఉందో అయ్యా ప్రభా తలంపు పుట్టకమునిపే నువ్వు ఎరిగి ఉన్నావని ప్రభా నీ లేఖనాల ద్వారా నాయన తెలియచేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రభా. నీ కొందనాలు సర్వాంతర్యామివని, అంతటా ఉన్నవాడవని అయ్యా మేము ఎక్కడ నివసించినా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ దాగున్నా ప్రభా మానవుని యొక్క స్థితిని, గతిని, పరిస్థితిని ఎరిగి ఉన్నటువంటి దేవుడు అని ప్రభా అయినా ప్రభు మీరు తెలియచేస్తారు నాయన. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మనుషులు గుర్తించడానికి సహాయం చేయండి
ప్రభా మీ యొక్క నాయన ప్రభా మానవుని యొక్క దుస్థితిని గ్రహించడానికి, మానవుని యొక్క పరిస్థితి ఏమైందో అయ్యా తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే నువ్వు నిత్యము ఉండేవాడవని, ఎల్లప్పుడూ ఉండేవాడవని, ఎప్పుడూ ఉండేవాడవని, నిత్యమైనటువంటి దేవుడువని ప్రభా, నిరంతరము ప్రభా జీవిస్తున్నటువంటి జీవాధిపతివని ప్రభా నాయన అయ్యా మీరు తెలియచేస్తారు. నీకు వందనాలు అయినా. అయ్యా నువ్వు అక్షయుడు అని ప్రభా, ఆత్మస్వరూపుడు అయినటువంటి దేవుడు అని ప్రభా ఈ రాత్రి నైనా మీరు తెలియచేస్తారు. నీకు వందనాలు. నువ్వు క్షయమైపోయే దేవుడు కాదని అయినా ప్రభా, అక్షయుడు అని ప్రభా, నిరంతరము కూడా అయ్యా నివసిస్తున్నటువంటి ఏకైక దేవుడు అని ప్రభా నైనా ఈ రాత్రి తెలియచేస్తారు. నాయన నీకు వందనాలు. విన్న మాటలు ప్రభు ఎంతో పవిత్రమైనవి. నువ్వు పరిశుద్ధుడు అని ప్రభా నాయన, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు ఎండమని నీ లేఖనం ద్వారా తెలియచేస్తారు. నీకు వందనాలు. నువ్వు పాపరహితుడు అని నాయన, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవని ప్రభా, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రభా ఆయన ప్రపంచానికి ప్రభు సవాలు వేస్తున్నటువంటి దేవుడు అని ఆయన ప్రభా అయ్యా నాయన దానికి సమాధానం ఇవ్వలేక నాయన ఎంతో అయ్యా ప్రభా, ఎందుకంటే మీలో ఏ పాపము లేదని ప్రభా నాయన నీ లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి నీకు వందనాలు. అయినా చివరిగా నైనా అయ్యా నువ్వు ప్రేమాస్వరూపుడు అని ప్రభా అయినా, మనిషిని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చి మానవులందరి పాప పరిహారార్థమై సిలువలో కలువరిగిరిలో వేలాడి అయినా అనేక హింసలు, నిందలు, అవమానాలు సహించి వచ్చి ప్రభా నాయన మానవునికి రక్షణను ప్రసాదించావని ప్రభా, ఆ రక్షణ ద్వారా మిమ్మల్ని చేరుకోవడానికి, ఆ రక్షణ ద్వారా మిమ్మల్ని సమీపించడానికి, ఆ రక్షణ ద్వారా నేను ప్రభా పుణ్యలోకం చేరుకోవడానికి అయ్యా మాకు మార్గాన్ని సిద్ధపరచావని, ఎందరైతే ప్రభా ఈ రక్షణను అంగీకరించి వారి హృదయాల్లో విశ్వసించి నోటితో ఒప్పుకుని నువ్వు దేవుడు అని అంగీకరిస్తారో, ఈ గుణ లక్షణాలన్నీ ప్రభా అంగీకరించి వారి జీవితాల్లోనికి మిమ్మల్ని తీసుకుంటారు, వారి జీవితాల్లో కార్యం చేసి నేను వారిని పుణ్యలోకం చేరుస్తానని నీ మాటల ద్వారా తెలియజేశారు. అందుని బట్టి నీకు వందనాలు. వినిపించబడినటువంటి మాటలు అనేక హృదయాల్లోనికి చొచ్చుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. వారి హృదయాల్లో కార్యరూపం దల్చడానికి సహాయం చేయండి. అనేకులు నీ వైపు తిరగడానికి, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ వారి జీవితాల్లో కలగడానికి మీరే నేను గొప్ప కార్యం చేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా వచ్చినట్టు వారు అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇటు పక్కన పెడితే బాగుండు కదా, అటు కూర్చుంటారు కదా అందులో బల్లల మీద, ఇటు పెట్టుకుంటే ఇటు వడ్డించండి ఇలా, అది ఈ దీమే పెట్టేసుకోమ్మా, దీంట్లో పెట్టేసుకో, ఇలా పెట్టలేతే పట్టమేమో అలా పెట్ట, అది స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఈ సువార్త ప్రభువా సభలో మీరు తోడుగా ఉన్నారు, ఇంతవరకు దండయాత్రలో తోడుగా ఉన్నారు. ఈ కుటుంబాన్ని దీవించండి. సుబ్బరావు గారిని, అనంతలక్ష్మి గారిని, వారి ఇరువురు బిడ్డలను దీవించిన ఆయన, వారి ఆర్థికంగా సాయం చేసి ఆత్మీయంగా బలపరచండి. వారు మూలముగా దండయాత్ర చేయడానికి సువార్తపడిన కృపనిచ్చారు. వారికి తగిన ప్రతిఫలం ఇవ్వండి. నీ బిడ్డలంతో ప్రయాసపడ్డారు ప్రభు, అనేక హృదయాలు త్రిప్పి నీ వైపుకి ఆకర్షితులై రక్షించ తండ్రి. రక్షణ కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసించిన బిడ్డలకు సదా తోడై ఇక్కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. దేవుడు దీవించుగాక. ఆమేన్. ఎవరో రావద్దమ్మా, అక్కడ కూర్చోండి. యవనస్తులు